సూర్యకాంతి చీలికల ద్వారా లోపలికి చొచ్చుకుపోతూ మరచిపోయిన అటిక్లా ధూళిని వెలిగిస్తోంది. అలెక్స్ నిర్లక్ష్యంగా నేలపట్టును తన్నాడు. అతని ముఖంపై విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. పాత వస్తువుల మధ్య ఉన్న పాడైన పెట్టెను చూసి మియా కళ్ళు విస్తరించాయి. జాగ్రత్తగా మియా ఆ పెట్టె నుండి అలంకారికమైన మంచుగోళాన్ని ఎత్తింది. దాని గాజు కాలంతో మసకబారిపోయింది. అందులో ఒక చిన్న గ్రామం మెరిసే మంచు దుప్పటి కింద నిద్రపోతోంది. మియా ఆ గోళాన్ని ఊపింది. మంచు నిశ్శబ్దమైన తుఫానులో తిప్పుకుంటూ తిరుగుతోంది. ఆ గోళం నుండి ఒక అంధకార కాంతి పేలింది. అటిక్ను పూర్తిగా తెల్లటి ప్రకాశంతో మింగేసింది. అలెక్స్, మియా ఇద్దరూ ఒక మంచుతో కప్పబడిన గ్రామంలోకి ప్రవేశించారు. అక్కడ ఘనీభవించిన చల్లటి గాలిలో భయానకమైన నిశ్శబ్దం అలుముకుంది. అక్కడి భవనాలు మందపాటి మంచుతో పూర్తిగా కప్పబడి బలహీనమైన సూర్యకాంతిలో స్వల్పంగా మెరుస్తున్నాయి. లూమి అనే యువ మంచు రక్షకురాలు వారి వద్దకు సంకోచంగా వచ్చింది. ఆమె సంకోచం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్య క్రిస్టల్ అది విరిగిపోయింది. అందుకే మనం శాశ్వతమైన శీతాకాలంలో చిక్కుకుపోయాం అని లూమి నిరాశతో నిండిన స్వరంతో వెల్లడించింది. నేను దీన్ని తిరిగి సరిచేయగలనో లేదో తెలియదు. నేను ఇందులో అంతగా నిపుణురాల్ని కాదు అని ఆమె తన అస్థిరతను స్పష్టంగా చూపిస్తూ ఒప్పుకుంది. మంచు గుహలో మంచుతో తయారైన స్టలాక్టైట్లు కత్తిలా వేలాడుతూ గాలి గర్జిస్తోంది. అలెక్స్, మియా, లూమి ముగ్గురు తమ బలాలను కలిపే ధైర్యవంతమైన యాత్రకు రంగం సిద్ధం చేశారు అని కథనం చెబుతోంది. మసకబారిన జ్ఞాపకాలతో మార్గనిర్దేశం చేస్తూ లూమి మంచుతో నిండిన లాబ్రింతుతో ముందుకు నడిపిస్తోంది. ఆమె కొత్తగా పెరుగుతున్న మంచు మాయాజాలం దాగిన మార్గాలను బయటపెడుతోంది. ఆత్మవిశ్వాసం పెరుగుతున్న కొద్దీ లూమి మంత్రాలు జపిస్తూ లోతైన లోయలను కలిపి మంచుతో కూడిన అడ్డంకులను దాటి వెళ్తుంది. వారు గుహ మధ్యభాగానికి చేరుకుంటారు. అక్కడ విరిగిపోయిన సూర్యక్రిస్టల్ మంచుతో చేసిన పీఠంపై నిశ్శబ్దంగా వెలుగుతుండగా కనిపిస్తుంది. లూమి తన పెరుగుతున్న శక్తిని క్రిస్టల్ను మరమ్మతు చేయడంపై కేంద్రీకరిస్తుంది అని కథనం చెబుతోంది. ఆ వేడి విడుదలై మంచుతో కప్పబడిన రాజ్యాన్ని కరిగిస్తోంది.